హలో హాయ్ ఎవరివన్. ఈరోజు చెప్పుకున్న సీలంటో అందరూ తెలిసిందే కానీ మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసిద్దామా. మరి ఇంకా ఇటు చూసినట్లయితే శ్రీవల్లి అయితే ఈ విధంగా నాటకం ఆడేసి మరి తను వాళ్ళ హస్బెండ్ తో కలిసి హనీమూన్ కి వెళ్ళనీకి రామరాజుని ఏ విధంగా ఒప్పిస్తూ ఉంటుంది. అందుకు రామరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతా ఉంటాడో, అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతారో శ్రీవల్లి మాట్లాడిన మాటలకనే విషయాన్ని చూడాల్సి ఉందని. మరోవైపు చూసినట్లయితే వేదవతి అయితే ఒక్క కోడలే కొడుకే ఉన్నారా, ఇంకా ఇద్దరు కోడళ్ళు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించమనేసి రామరాజు చెప్తా ఉంటుంది. అప్పుడు మరి రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఉన్న ముగ్గురు కొడుకుల్ని మరి హనీమూన్ కి పంపిస్తాడా లేదా అనే విషయాన్ని మనం ఈ రోజు ఎపిసోడ్ చూద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్ వెళ్ళిపోదాం. నిన్నే సరే కంటే శుభంగా వెళ్ళినట్లయితే ఆల్రెడీ అయితే ఇంకా శ్రీవల్లి అయితే జ్వరం వచ్చినట్టయితే నటిస్తూ ఉంటుంది కదా. చందు అయితే దానికైతే చాలా, ఏంటి శ్రీవల్లి అంత జ్వరం వచ్చేసిందా, అయ్యో నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకుని వస్తాను అనేసి అయితే చందు చాలా గౌరవపడిపోతుంటా. అయ్యో అవన్నీ ఏం వద్దండి, మీరు ఎప్పుడు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తున్నారు, నాకు ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది, మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళగా అనిపించట్లేదు, మనం సరదాగా ఎక్కడికైనా 4 రోజులు హనీమూన్కి వెళ్దామా అనేసి అయితే అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే ఇంకా చందు అయితే ఈ అంత విషయం గురించి నాన్నగారు చెప్పాలి కదా, నాన్నను అడిగిన తర్వాత అయినా నేను మొన్నటి దాకా ఆఫీస్లో లీవ్ పెట్టాను మళ్ళీ, ఇప్పుడు ఇవ్వమంటే ఎలా ఇస్తారు నాకు అనేసి అయితే అంటూ ఉంటాడు చందు. ఎందుకు అలా అంటారేంటి, నేనంటే చాలా ఇష్టం అన్నారు, అంటే నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు కదా అనేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది. అయ్యో అవల్లి అదేం లేదు, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను కదా, అలాంటప్పుడు నేను చెప్పడంతో సరే వల్లి వెళ్దాం వల్లి అనేసి అనాలి, కానీ లీవ్ ఇవ్వరు నాన్నగారు ఒప్పుకోరు అనేసి మాట్లాడతావేంటి అనేసి శ్రీవల్లి అయితే చందునైతే మానిపులేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తప్పేది ఏముంది, చందు అయితే ఇంక వాళ్ళ నాన్నగారు ఒప్పిస్తాననేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చూస్తుంటే వేదవతి మార్నింగ్ అవుతూ ఉంటుంది, లేవడంతో ఇంట్లో అన్ని పనులు ఎక్కడక్కడే ఉండిపోతూ ఉంటాయి. ఏంటి శ్రీవల్లి ఉంది కదా, ఎప్పుడు చూసినా అన్ని పనులు తెల్లారిలోపే చక్కబెట్టేది, మరి ఏమైంది, ఏ పని చేయకుండా అక్కడే ఉండిపోయావేంటి అనేస్తే వేదవతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటువైపు నుంచి ప్రేమ ఉన్ను నర్మద ఇద్దరు వస్తా ఉంటారు, వేదవతికి ఎదురు పడతా ఉంటారు. అప్పుడే వేదవతి ఏంటి ఇద్దరు ఒకే రూమ్ నుంచి వస్తున్నారేంటి, ఇప్పుడే తెల్లారిందా మీ ఇద్దరికి అనేసి అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ అనేసి ఇద్దరు చెప్తా ఉంటారు. ఏ విధంగా ఉండాలి భయం అంటే మీకు అనేసి అంటూ ఉంటుంది వేదవతి. సరే అత్తయ్య చెప్పండి, ఏంటి ఇద్దరు ఒకే రూమ్ లో వచ్చినారేంటి అంటే, నిన్న బావగారు ధీరజులందరూ బయట మాట్లాడుకుంటూ పడుకున్నారు కదా, అందుకే ప్రేమకు ఒక్కదానికి ఒంటరి ఉంటే భయం అవుతుందని నా రూమ్ లోకి వచ్చి పడుకుంది అత్తయ్య, నైట్ అంతా చాలా కబుర్లు చెప్పుకున్నాం, చాలా లేట్ అయిపోయింది అత్తయ్య, అందుకే లేట్ గా లేసాం అనేసి ఇద్దరు చెప్తా ఉంటారు. ఏంటి అలాంటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా, నేను కూడా మీతో వచ్చి జాయిన్ అయ్యేదాన్ని కదా అనేసి వేదవతి అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య మీరు చెప్దాం అనుకున్నాం, కానీ మీరు వస్తారో రారో తెలియదు కదా, సారీ అత్తయ్య ఇంకోసారి పిలుస్తాలే అనేస్తే నర్మద అంటుంది నవ్వుతూ. అయినా మీరిద్దరు కనబడుతున్నారు, మా శ్రీవల్లి కనిపించట్లేదు ఏంటి, ఆమె మాతో కలుస్తుందా ఏంటి, మేమిద్దరం అయితే ఫ్రెండ్స్ లాగా ఉంటాం, కానీ శ్రీవల్లి ఎందుకు ఉంటారు మాతోటి, అదే చెప్పేది ముగ్గురు కలిసి ఉండమని కదా అనేసి వేదవతి అంటూ ఉంటుంది ఇద్దరిని. సరే కానీ ఆమె ఎక్కడ ఉందో చూద్దాం పదండి అనేసి శ్రీవల్లి రూమ్ కి అయితే వెళ్తా ఉంటారు. ఇంకా శ్రీవల్లి రూమ్ కి వెళ్ళడంతో శ్రీవల్లి అయితే జ్వరం వచ్చిందలాగా భలే యాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి ఏమైందమ్మా అలా పడుకున్నావంటే, అత్తయ్య నాకు జ్వరం వచ్చింది అత్తయ్య, చాలా జ్వరం ఉంది అనేసి అంటుంటే, అప్పుడే ఇంకా ప్రేమకు నర్మకైతే అర్థమైపోతుంది, అంటే శ్రీవల్లి కావాలనే నటన చేస్తుంది అనేసి అర్థమవుతూ ఉంటుంది. ఏంటక్క అంతేనా ఫీవర్ వచ్చిందా, సరే సరే లేండి హాస్పిటల్కి వెళ్దాం అనేసి నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి లోపల అనుకుంటే, నేనేదో యాక్ట్ చేస్తుంటే వీళ్ళు నిజంగానే జ్వరం వచ్చిందలాగా అలా అంటున్నారు ఏంటి, సరే అక్క అంత జ్వరం అంటున్నావు కదా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం పదా, ఇక్కడ ఉంటే ఎలా, అమ్మో 101 102 108 వచ్చేలాగా ఉందే నీకు ఫీవరు అనేసి ఇద్దరు వెతకరంగా మాట్లాడుతూ ఉంటారు. అది మాట్లాడి శ్రీవల్లికి అర్థమైపోతూ ఉంటుంది. సరేలే మీ మాటలు మీరు చేసలే కానీ శ్రీవల్లికి నేను కాఫీ తీసుకొస్తాలే అనేసి వేదవతి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా కాఫీ తాగుతూ, వద్దొత్తే నాకు ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇంకా తప్పేదేముంది అనేసి అయితే శ్రీవల్లిని వదిలేసి ఇంకా నర్మద ప్రేమ వేదవతి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా రావడంతో రామరాజు అయితే రైస్ మిల్కి వెళ్ళికైతే రెడీ అవుతూ ఉంటాడు. అంతలోనే అటువైపు నుంచి శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఏ విధంగా హనీమూన్ కి వెళ్ళాలని వాళ్ళ మామయ్య గారిని ఒప్పించాలనేసి వాళ్ళ అమ్మతోటి, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా ఇలానే అంటావేంటి, మా మామయ్య గారు తెలియదా ఏంటి, ఎవరో అన్నారనేసి ఇలా అంటున్నావు ఏంటి అనేసి రామరాజు గారు వినేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే రామరాజు వచ్చి రావడంతో ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఏంటమ్మా శ్రీవల్లి మీ అమ్మతో ఏదో మాట్లాడుతున్నావేంటి, మా మామగారు తెలియదా అనేసి నా విషయం గురించి మాట్లాడుతున్నావు, ఏమైంది అనేసి అంటూ ఉంటారు రామరాజు. అప్పుడే ఇంకా
శ్రీవల్లి అయితే అదెందుకు లేండి మామయ్య, అదంతా అవసరం లేదులేండి. ఏదో మా అమ్మోళ్ళ ఇంటి పక్కన కొత్త పెళ్ళైన జంట అయితే హనీమూన్‌కి వెళ్లారట. అయితే వాళ్ళు వెళ్ళడం చూసి మా అమ్మ మమ్మల్ని కూడా వెళ్ళమనేసి అంటూ ఉంటుంది. అంటే అవును కదా! అయినా మా మామయ్యకి తెలీదా? నువ్వు చెప్పడం ఏంటి? తను మేమంటే ఒప్పుకోకుండా మమ్మల్ని హనీమూన్ పంపించకుండా ఉంటాడా ఏంటి? అనేసైతే శ్రీవల్లి పక్కన చెప్తూ ఉంటుంది రామరాజుకు. ఇంకా తప్పే ఉంది. రామరాజు తన పెద్దవతని చందును పిలుస్తా ఉంటాడు. అప్పటికి అక్కడ నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్ అందరూ వచ్చేసి వాళ్ళ మాటలైతే వింటూ ఉంటారు. అప్పుడే అక్కడ చందు వచ్చేసి, చందు నువ్వు శ్రీవల్లిని తీసుకొని ఒక 4 రోజులు హనీమూన్‌కి వెళ్ళు అనేసి అంటూ ఉంటాడు రామరాజు. ఏంటన్నా నాకు పని ఉంది కదా! మొన్నటిదాకా లీవ్స్ పెట్టాను కదా! అవన్నీ ఏంటో నాకు తెలియదు. ఏంటి అలా అంటావేంటి? అంత పెద్దగా అంటే మామయ్య గారు ఒప్పుకున్నప్పుడు నువ్వు వెళ్ళదంటావు. సారీ మామయ్య గారు మేము కంపల్సరీ వెళ్తాం అనేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది. ఇంకా తప్పేముంది, మొత్తానికైతే రామరాజు అయితే ఒప్పించేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇంకా చందు అయితే శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. 4 రోజులు హనీమూన్‌కి వెళ్దాం అనేసి. ఇంకటి వైపు చూసినట్లయితే నర్మద, ప్రేమ వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు. చూసావా ఆ పెద్ద కోడలు కొడుకు గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారో. మేము కూడా కొత్త పెళ్ళైన వాళ్ళం కదా! మాకు లేదా మరి అనేసి నర్మద అంటుంటుంది. సర్లే అక్క అనేసి ప్రేమ అనుకుంటుండే. అంతలోనే రామరాజు బయటికెళ్ళిపోతూ ఉంటే వేదవతి వచ్చేసి, ఏంటండి మీరు చేసిన పని బాగుందా? పెద్దవాళ్ళకి హనీమూన్ పంపించడండి. వాళ్ళతో పాటు ఇంకో 2 జంటలు ఉన్నాయి కదా! వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా! అనేసి అంటూ ఉంటుంది. మరి చూద్దామండి రేపటి ఎపిసోడ్‌లో మరి రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ముగ్గురు కొడుకుల్ని హనీమూన్‌కి పంపుతాడా? లేదా? అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ చూద్దాం. ఇదే ఈరోజు వీడియో. మీ గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.